హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో థర్డ్ చాప్టర్లో సెకండ్ పార్ట్, దట్ ఈస్ ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ని డిస్కస్ చేద్దాం. అయితే దాంట్లో కొన్ని వాల్యూస్ని మెన్షన్ చేశారు సిలబస్లో. అవి ఏంటో చూద్దాం. ఇంటిగ్రిటీ, ఇంపార్షియాలిటీ, నాన్ పార్టిసన్షిప్, ఆబ్జెక్టివిటీ, దాంతోపాటు డెడికేషన్ టు పబ్లిక్ సర్వీస్, ఎంపతి, టాలరెన్స్, కంపాషన్ టువర్డ్స్ వీకర్ సెక్షన్. ఈ వాల్యూస్ని సిలబస్లో మెన్షన్ చేశారు. సో ఒక్కొక్క వాల్యూని మనం డిస్కస్ చేద్దాం. అసలు వాల్యూ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రిఫరెన్స్ ఆర్ చాయిస్. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా వాల్యూ అనేది బిలీఫ్ సిస్టమ్కి ఎమోషన్ యాడ్ అయినప్పుడు ఆ వాల్యూ అనేది ఫామ్ అవుద్ది. అండ్ దానికి మనం హై ప్రయారిటీ ఇస్తాం. ఆ హై ప్రయారిటీ ఇచ్చినప్పుడు మన వాల్యూ సిస్టమ్తోనే మన యాటిట్యూడ్ అన్నది ఫామ్ అవుతుంది. ఇది మనకి తెలుసు. సో ఇప్పుడు సివిల్ సర్వెంట్స్కి ఎలాంటి వాల్యూస్ ఉంటే మంచి సివిల్ సర్వెంట్ యాటిట్యూడ్ ఫామ్ అవుతుంది అంటే ఈ వాల్యూస్ అన్నీ: ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, ఆబ్జెక్టివిటీ, న్యూట్రాలిటీ, టాలరెన్స్, వీటి వల్ల. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ వచ్చేసి ఇంటిగ్రిటీ. దిస్ ఇస్ ద ఫస్ట్ వాల్యూ అ సివిల్ సర్వెంట్ షుడ్ హ్యావ్. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అన్వేవరింగ్ అడ్హరెన్స్ టు ది మోరల్ ప్రిన్సిపల్స్. Even if they are having pain, loss or bad situation, when they follow the moral principles. వాళ్ళకి డీవియేషన్ ఉండదు. మోరల్ ప్రిన్సిపల్స్ ఫిక్స్ అయ్యాయంటే వాళ్ళు అదే ఫాలో అవుతారు, ఎలాంటి డీవియేషన్ చేయరు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఆ మోరల్ వాల్యూస్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి ఏమైనా పెయిన్ ఉన్నా, లేకపోతే వాళ్ళకే నష్టం అవుతున్నా, ఒకవేళ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఎండప్ అవుతారు అని తెలిసినా కూడా దే విల్ నాట్ గివ్ అప్ దేర్ ఇంటిగ్రిటీ. చాలామంది సివిల్ సర్వెంట్స్ వాళ్ళ ఇంటిగ్రిటీని అప్హోల్డ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళని చాలాసార్లు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది, లేకపోతే నాన్ ఇంపార్టెంట్ పొజిషన్స్లోకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇలాంటివి జరిగినా కూడా వాళ్ళు తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యారు. వాళ్ళ ఇంటిగ్రిటీ వల్ల వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్స్ నుంచి డీవియేట్ అవ్వరు అన్నమాట. దాని తర్వాత ఈ ఇంటిగ్రిటీ అనేది డజంట్ కమ్ బికాజ్ ఎక్స్టర్నల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని ఇంటిగ్రిటీ రాదు. వాళ్ళకి ఇంటర్నల్గానే ఒక కంప్లయన్స్ ఉంటుంది, ఇంటర్నల్గానే ఒక కంపల్షన్ ఉంటుంది. వాళ్ళకి లోపల నుంచే అనిపిస్తుంది అనమాట తప్పు చేయకూడదు అని, ఆర్ మోరల్ ప్రిన్సిపల్స్ నుంచి డీవియేట్ అవ్వకూడదు అని. సో ఇంటిగ్రిటీకి ఈ డయాగ్రామ్ నాకు ఒక చోట దొరికింది. సో ఐ వాంటెడ్ టు జస్ట్ షేర్. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు, ఏం ఫీల్ అవుతారు, అదే వాళ్ళు థింక్ చేస్తారు, అదే వాళ్ళు చెప్తారు, ఆ చెప్పిందే వాళ్ళు చేస్తారు. సో ఆలోచనకి, చెప్పేదానికి, చేసేదానికి ఒక కన్సిస్టెన్సీ ఉంటాయి. ఆ మూడు ఒకటే అయి ఉంటాయి. ఒకటి చెప్పి ఇంకోటి చేయడం, లేకపోతే ఒక ఫీలింగ్ ఉండి ఒకటి ఆలోచిస్తూ ఇంకోటి చేయడం, అలాంటివి ఉండవు. ఈ త్రీ కన్సిస్టెంట్గా ఉంటాయి. వాట్ దే ఫీల్, దే బిలీవ్ ఇట్. వాట్ దే బిలీవ్, దట్స్ వాట్ దే థింక్ అబౌట్, అండ్ దట్స్ వాట్ దే సే. అండ్ ఆ చెప్పిందే చేస్తారు. దే హ్యావ్ కన్సిస్టెన్సీ ఇన్ దేర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. వాళ్ళని ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్ అంటాం. అయితే సివిల్ సర్వెంట్స్కి ఇంటిగ్రిటీ ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, దే డీల్ విత్ పబ్లిక్ రిసోర్సెస్. పబ్లిక్ రిసోర్సెస్ అంటే హ్యూజ్, క్రోర్స్లో వాల్యూ ఉంటుంది. ఆ పవర్ ఇస్ వెరీ హై. ద పవర్ గివెన్ టు దెమ్ ఇస్ వెరీ హై. వాళ్ళకి సొసైటీని కంట్రోల్ చేసే పవర్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మిస్యూజ్ చేయడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫార్మల్ వేస్ ఆర్ ప్రెషర్స్, అండ్ దెల్ బి లాట్ ఆఫ్ పుల్ అండ్ పుషెస్. వాటిల్ని కూడా సస్టైన్ అవ్వాలి. కాబట్టి బికాస్ వీళ్ళకి ఏంటంటే ఫండ్స్ చేతిలో ఉంటాయి. ఇట్స్ హార్డ్ ఎర్న్డ్ ట్యాక్స్ పేయర్స్ మనీ. సో అది దేనికోసమైతే ఇంటెంట్ చేశారో దానికోసమే వాడాలి. సో ఈ మనీ ఏదైతే వీళ్ళ దగ్గర ఉంటుందో దాన్ని వీళ్ళు డీవియేట్ చేసి ఇన్ఫార్మల్ వేస్లో వాడడానికి బోల్డ్ అన్ని సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా చేయకుండా ఉండాలి. సో అది ఇంటిగ్రిటీ ఉంటే చేయకుండా ఉంటారనమాట. సో సెకండ్ రీజన్ వై వీ వాంట్ ఇంటిగ్రిటీ ఇన్ సివిల్ సర్వెంట్స్, అదేంటి అంటే సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆఫ్ ది స్కీమ్. సో ఈ బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయడానికి ఒక స్కీమ్ కింద ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం జనాల్ని, బెనిఫిషరీస్ని లిస్ట్ చేసే పవర్ మన సివిల్ సర్వెంట్ దగ్గర ఉంటుంది. సో వెన్ హీ హ్యాస్ దిస్ పవర్, హీ హ్యాస్ టు నాట్ మిస్యూజ్.
ఈ సెలెక్షన్ అనేది బయాస్ లేకుండా జరగాలి. బయాస్ ఉండి ఆర్ లోకల్ లీడర్స్ ప్రెషర్తో ఈ సర్టెన్ పీపుల్ని ఆ లిస్ట్లో పెట్టండి, వీళ్ళని పెట్టకండి, ఇలాగ లోకల్ లీడర్స్ ప్రెషరైజ్ చేసినా కూడా వాళ్ళు ఆ ప్రెషర్ని రెసిస్ట్ చేసి వాళ్ళ ఇంటిగ్రిటీని అప్హోల్డ్ చేసి ఎవరైతే రియల్ ఎలిజిబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకే ఇవ్వాలి. అందుకు వాళ్ళకి ఇంటిగ్రిటీ అన్నది ఇంపార్టెంట్. వీళ్ళు అలా ఇచ్చినప్పుడే స్కీమ్స్లో ఈక్విటబుల్ జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ అన్నది సొసైటీలో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రీజన్ ఏంటి? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అండ్ మెజిస్టేరియల్ ఎంక్వైరీస్. వీళ్ళు చాలాసార్లు ఒక ప్రాబ్ జరిగినా లేకపోతే ఒక ఈవెంట్ జరిగినా లేకపోతే ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా సివిల్ సర్వెంట్స్ని హెడ్ ఆఫ్ ది కమిషన్స్ లాగా అపాయింట్ చేస్తారు. సో దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, ఎవరు తప్పు చేశారు, ఎవరి వల్ల మిస్టేక్ అయింది, ఏ ప్రాసెస్లో మిస్టేక్ అయింది, లేకపోతే మంచి జరుగుంటే ఏ స్టెప్ తీసుకోవడం వల్ల ఈ మంచి జరిగింది, ఇవన్నిటికీ ఒక ఎంక్వైరీ కమిషన్. మనం చాలాసార్లు న్యూస్లో చూస్తాం ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు అని. అది మోస్ట్లీ ఇట్ వుడ్ బి హెడెడ్ బై ది సివిల్ సర్వెంట్స్. అలాంటి కేసెస్లో ది సివిల్ సర్వెంట్ ఇంటిగ్రిటీని అప్హోల్డ్ చేస్తే ఏంటంటే ఒక రాంగ్ పర్సన్ని ఒక ఫాల్స్ ఎక్విజిషన్ చేయకూడదు. ఫాల్స్గా ఫ్రేమ్ చేసి వీడే తప్పు చేశాడు అంటే ప్రెషర్ ఉంది ఫర్ సపోజ్ ఈ డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేసేయాలి ఈ ఎంక్వైరీని అని. ఆ డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేయడానికి ఎవరు పడితే వాళ్ళని ఫాల్స్గా వీడే అక్యూజ్డ్ అని ఫ్రేమ్ చేయకూడదు. అలా ఒకటి. అండ్ దాంతోపాటు దాన్ని ఆపోజిట్ కూడా చేయకూడదు. అంటే ఒకవేళ ఎవరు తప్పు చేస్తున్నారో తెలిసి వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయ్యి చాలా గ్రేట్ పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళకి చాలా పవర్ ఉంది, సో వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి వాళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్దాం ఎందుకు, దానివల్ల మనకి ట్రబుల్ వస్తుంది, ఇలాంటివి ఆలోచించకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో రెండూ చేయకూడదు. తప్పు చేయనోడిని చేసినట్టు చూపించకూడదు, తప్పు చేస్తున్న వాడిని వదిలేయకూడదు. ఇది చెయ్యాలి అంటే ఒక ఇంటిగ్రిటీ ఉండాలి సో దట్ దే డోంట్ కమ్ అండర్ ది ప్రెషర్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అశోక్ కేమ్కా. ఇంటిగ్రిటీకి హీ ఈజ్ నోన్, హీజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన చాలా ఇల్లీగల్ ల్యాండ్ డీలింగ్స్ని క్యాన్సిల్ చేశారు. అండ్ దాంట్లో పొలిటీషియన్స్ ఉన్న హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నా కూడా హీ డిడ్ నాట్ కేర్. హీ ఓన్లీ కేర్డ్ అబౌట్ రూల్ అండ్ ది ప్రొసీజర్స్. రూల్ ఆఫ్ లాని అప్హోల్డ్ చేయాలనుకున్నాడు. దాని ఫలితంగా ఏంటంటే హీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ 50+ టైమ్స్ అండ్ 30 years ఆఫ్ కెరీర్ అనమాట. సో ఈయన ట్రాన్స్ఫర్స్ గురించి ఆలోచించలేదు. హీ మేడ్ ష్యూర్ దట్ హీ విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ హిస్ మోరల్ ప్రిన్సిపల్స్. సో తిన చేసే మంచి వల్ల చాలామందికి మంచి జరిగింది. స్లమ్ క్లియరెన్స్ ప్రాజెక్ట్లో ఇలాగా చాలా కేసెస్లో హీ హ్యాస్ స్టూడ్ ఆన్ హిస్ మోరల్ ప్రిన్సిపల్స్. సో ఇంటిగ్రిటీ అనేది ఎగ్జిబిట్ చేస్తే మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటి అంటే ది మోరల్ కరేజ్ ఆఫ్ సేయింగ్ నో మొత్తం సొసైటీకి అదొక ఇన్స్పిరేషన్ అండ్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. సెకండ్ ఏంటంటే రూల్ ఆఫ్ లా అప్హోల్డ్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే ఇంటిగ్రిటీని చూపించే పర్సన్ ఎప్పుడూ తన పర్సనల్ గెయిన్స్ని ముందు పెట్టాడు. ఆల్వేస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్ ఫస్ట్, ఎస్పెషల్లీ విత్ రిగార్డ్స్ టు ది సివిల్ సర్వెంట్. నెక్స్ట్ ఏంటి, సిస్టంలో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెరుగుద్ది. దానివల్ల డెమోక్రసీని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఇంటిగ్రిటీ ఇస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఇంపార్షియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్షియాలిటీ అంటే నాట్ ఫేవరింగ్ వన్ పార్ట్ ఆర్ వన్ పర్సన్ ఆర్ వన్ సిచ్యువేషన్ at the cost of disfavoring the other part or other person ఆర్బిట్రీలీ అనే వర్డ్ ఇంపార్టెంట్, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే యాక్చువల్గా ఏంటంటే ఒకరికి ఫేవర్ చేస్తే ఆ ఫేవర్ లాజికల్గా లేకపోతే ఇంకొకరికి నష్టం అవుతుంది. అది లేకుండా చూసుకోవడమే ఇంపార్షియాలిటీ అన్న వాల్యూ ఎన్హాన్స్ చేయడం. సో బేసిక్గా ఆర్బిట్రీలీ అని ఎందుకు అంటారంటే ఆర్బిట్రీలీ అంటే ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే అందరికీ ఈక్వల్ రిసోర్సెస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకుండా కొంతమందికి కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఆర్ కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఆర్బిటరీగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తారు. దానివల్ల ఆ పీపుల్ ఎదుగుతారు, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎదుగుతారు, పక్కన వాళ్ళకి ఛాన్స్ దొరకదు. అంటే ఏంటి, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఫేవరెట్ చేసినట్టు ఫేవరెటిజం. ది అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం ఫేస్ చేశారు, డిస్ఫేవరెటిజం అనమాట. సో దానివల్ల ఏంటి, ఒక ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, దీన్ని పార్షియాలిటీ అంటారు అనమాట.
కానీ నాన్ ఆర్బిటరీలీ అనే దాంట్లో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కాదు, ఇట్స్ ఎ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. డిఫరెన్షియల్ ట్రీట్మెంట్కి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్కి ఏంటి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్షియల్ ట్రీట్మెంట్లో ఏం జరుగుద్దంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తారు, ఈక్వల్ రిసోర్సెస్ ఇస్తారు. ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చారు, ఈక్వల్ రిసోర్సెస్ ఇచ్చారు, వాళ్ళకి ఎంపవర్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. దాంట్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళు మెరిటియస్ ఉంటారు. సో మెరిట్ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయడం ఇస్ నాట్ పార్షియాలిటీ. మెరిట్ వచ్చింది కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. సో అది ఏంటి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్. సో డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ పార్షియాలిటీ. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ మీన్స్ పార్షియాలిటీ. సో మనం ఇంపార్షియల్గా ఉండాలి అంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రిసోర్సెస్ ఇవ్వాలి. సో అది ఇంపార్షియాలిటీ. నౌ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దెర్ ఈస్ అన్ ఆఫీసర్ కాల్డ్ ప్రదీప్ జా, ఐఏఎస్ ఆఫీసర్. హీ వాజ్ ది ఫార్మర్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గుజరాత్. అయితే గుజరాత్లో ఒక స్కీమ్ పెట్టారు, దాని పేరు ఏంటంటే వనబంధు కళ్యాణ్ యోజన. సో ఎప్పుడైతే తినకి ఆ బెనిఫిషరీస్ లిస్ట్ తయారు చేయమన్నారో ఆయన ఏం చేశారంటే, ఇక్కడ బెనిఫిషరీస్ వర్ నాట్ ద పీపుల్, ది ఏరియాస్. ఈయన ఏం చేశారంటే అన్ని ట్రైబల్ రీజన్స్కి ఈక్వల్గా రిసోర్సెస్ అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అయితే లోకల్గా బాగా ప్రెషర్ ఉండే, ఏమనంటే ఒక 3-4 ట్రైబల్ రీజన్స్ ఉన్నాయి, దాంట్లో ఓటర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ ఇవ్వండి సో దట్ మనకి ఓట్ బాగా అవుతుంది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుండే అక్కడున్న లోకల్ పొలిటీషియన్స్. ఈయన అదంతా పట్టించుకోకుండా మెజారిటీ ఉన్నా మైనారిటీ ఉన్నా ఇది అందరికీ రావాల్సింది, అందరికీ ఈక్విటబుల్గా రావాల్సింది. సో మనం ఏం చేద్దామంటే అందరికీ కావాల్సిన రిసోర్సెస్ ప్రపోర్షనేట్గా ఇద్దాము అని చెప్పి ఈయన అప్పుడు ఫైట్ చేసి అన్ని ట్రైబల్ రీజన్స్కి మైనారిటీ ఉన్నా మెజారిటీ ఉన్నా, ఎక్కువ పాపులేషన్ ఉన్నా తక్కువ పాపులేషన్ ఉన్నా, కొంచెం ప్రోగ్రెస్ అయినా నాన్ ప్రోగ్రెస్ అయినా అందరికీ ఈక్విటబుల్గా వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ వాళ్ళకి ఇచ్చారనమాట. సో హీ వాజ్ ఇంపార్షియల్ బికాస్ ఓటింగ్ ఒక రీజన్లో బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా రిసోర్సెస్ ఇవ్వాలని నేను అనుకోలేదు. హీ వాజ్ ఇంపార్షియల్. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంపార్షియాలిటీ. అయితే సివిల్ సర్వెంట్స్కి ఇంపార్షియాలిటీ ఎందుకు ఉండాలి? ది ఫస్ట్ థింగ్ ఇస్ టు ఫుల్ఫిల్ ద ఇంట్రెస్ట్ ఈక్విటబుల్లీ. ఇప్పుడు మనం చూసినట్టే ఒకవేళ ఏదైనా ఒక గ్రూప్కి ఫేవరిజం, అంటే ఒక క్యాస్ట్కి కానీ ఒక రిలీజన్ కానీ ఒక రీజన్ కానీ ఫేవరిజం చేస్తే ఏమవుతుందంటే పక్కన గ్రూప్స్ లైక్ ది అదర్ క్యాస్ట్, అదర్ రిలీజన్, అదర్ రీజన్స్ వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నవి కనిపించవు. ది సివిల్ సర్వెంట్ విల్ బికమ్ బ్లైండ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్ క్యాస్ట్ ఆర్ ది అదర్ పీపుల్. ఫేవరిజం చూపించిన వాళ్ళకి మంచిగా బెనిఫిట్స్ అవుతాయి. ఎవరికైతే ఫేవరిజం అన్న ఆప్షన్ దొరకదో, ఆ లగ్జరీ లేదో, వాళ్ళు లైఫ్లో చాలా సఫర్ అవుతారు విత్ రిగార్డ్స్ టు ది రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా ఆర్ ది పాలసీస్. సో ఒకళ్ళ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి చూడకూడదు, ఫేవరెటిజం అది చేస్తుంది. సో అది ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15 ఏం చెప్పాయి? there should be no discrimination with regards to some అని ఆ లిస్ట్ అంతా ఇచ్చింది. సో అది మనం చేయకూడదు కాబట్టి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని మనం అప్హోల్డ్ చేయాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ కూడా ఇట్ టెల్స్ దట్ యూ షుడ్ నాట్ బీ పార్షియల్. నెక్స్ట్ మెజారిటేరియనిజం ప్రివెన్షన్. ఇది చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా. బేసిక్గా ఏంటంటే డెమోక్రసీలో మెజారిటీ వాయిస్ చాలా హై ఉంటుంది, మైనారిటీ వాయిస్ కొంచెం వీక్ ఉంటుంది. సో మెజారిటీ వాయిస్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది, మైనారిటీ వాయిస్ బాగా వీక్ ఉంటుంది. సో ఈ మైనారిటీస్ కావాల్సిన రైట్స్ని వాటిని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? ఆర్ ఎవరైనా మైనారిటీస్ రైట్స్ని లాగేసుకుంటుంటే వాళ్ళకి హెల్ప్ చేసేది ఎవరు? సో సివిల్ సర్వెంట్స్ షుడ్ హెల్ప్. సో ఒక ఎగ్జాంపుల్ ఉంది, దాంట్లో ఏంటంటే 2 స్టేట్స్ ఉన్నాయి, ఆ స్టేట్కి ఒక బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్కి అటు సైడ్ ఒక లాంగ్వేజ్, ఇటు సైడ్ ఒక లాంగ్వేజ్. సో ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో బార్డరింగ్ డిస్ట్రిక్ట్, దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఆయన ఏం చూస్తారంటే లింగ్విస్టిక్ మైనారిటీ ఎవరైతే పక్క స్టేట్ నుంచి ఇక్కడికి ఇమిగ్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళకి వాళ్ళ రైట్స్ దొరకట్లేదు అని. సో హిస్ జాబ్ ఇస్ ఆ లింగ్విస్టిక్ మైనారిటీ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్ బార్డర్స్లో వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడం. సో మెజారిటేరియనిజంని ప్రివెంట్ చేసి అందరికీ ఈక్వల్ రైట్స్ వచ్చేలా చూడాలి. అది ఇంపార్షియల్గా ఉన్నప్పుడే జరుగుద్ది. నెక్స్ట్ ఏంటి? ప్రమోటింగ్ ది వీకర్ సెక్షన్స్ ఇంట్రెస్ట్.
సో ఓట్స్ వీకర్ సెక్షన్స్ తక్కువ నెంబర్లో ఉంటే వాళ్ళ ఓట్స్ ఎక్కువ కౌంట్ అవ్వవు కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ అట్ సైడ్ ఉండవు. సో ద సివిల్ సర్వెంట్ షుడ్ పుష్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వెల్ఫేరిజం టువర్డ్స్ వెల్ఫేరిజం, క్యాపిటలిజం కాకుండా వెల్ఫేరిజం ఫర్ ది బిలో పవర్టీ లైన్ పీపుల్ ఆర్ ది వల్నరబుల్ సెక్షన్స్, ఫర్ ది ట్రాన్స్జెండర్స్, వీటిల్ని ఎంకరేజ్ చేయాలి. ఇంపార్షియాలిటీ ఉంటే అది జరుగుతుంది. నెక్స్ట్, ఎంకరేజింగ్ ది వర్క్ కల్చర్. వర్క్ కల్చర్ అంటే ఏంటి, అందరూ కోఆర్డినేట్ అవ్వడం, టీంలో వాళ్ళు మాట్లాడుకోవడం అండ్ వర్క్ని ప్రొడక్టివ్గా చేయడం, ఎఫిషియెంట్గా చేయడం. ఇది చెయ్యాలంటే ఆ కల్చర్ వాట్ ఎవర్, ఆ రూమ్లో అందరు పనిచేసే వాళ్ళలో డిస్క్రిమినేషన్ అండ్ ఇంపార్షియాలిటీ చూపించకూడదు ఒక లీడర్ అన్నవాడు. ఒకవేళ ఆ లీడర్ పార్షియాలిటీ చూపిస్తే ఏమవుతుంది, ఒక సర్టైన్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఆయన ఎలా అయినా అప్రిషియేట్ చేస్తారు, మిగతా వాళ్ళకి చేయరు అన్నది ఫిక్స్ అయిపోద్ది. సో ఈ మిగతా వాళ్ళు అసలు పనిచేయడమే మానేస్తారు, మెరిట్కి పెద్ద వాల్యూ లేకుండా పోతుంది అండ్ ది ఎంప్లాయీస్ విల్ బి లెస్ మోటివేటెడ్. ఈ ఫేవర్ చేసే వాళ్ళేమో ఏమనుకుంటారు, ఎలా అయినా ఫేవర్ చేస్తా సో నేను పని చేయాల్సిన అవసరం లేదు. అండ్ ది అదర్ గ్రూప్ విల్ థింక్ ఎంత పని చేసినా నాకు ఇక్కడ గుర్తింపు ఉండదు సో నేను చేయను. సో ఒక ఎంకరేజింగ్ వర్క్ కల్చర్ ఉండాలంటే పార్షియాలిటీ అనేది ఉండకూడదు, మెరిట్కిని మోటివేషన్కి ఎక్కువ స్కోప్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి నాన్ పార్టీసన్షిప్. ఇది కూడా ఒక వాల్యూ, ఇంపార్షియాలిటీలోనే సబ్ వాల్యూ. దీంట్లో ఏంటంటే పొలిటికల్ న్యూట్రాలిటీ, పొలిటికల్గా కూడా ఇంపార్షియల్గా ఉండాలని చెప్పేది ఈ వాల్యూ. అయితే దీంట్లో ఏమవుతుందంటే సివిల్ సర్వెంట్ షుడ్ బెస్ట్ సర్వ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ ఐడియాలజీ ఆర్ గవర్నమెంట్స్ పొలిటికల్ ఐడియాలజీ. సివిల్ సర్వెంట్ కూడా ఒక హ్యూమన్ బీయింగే కాబట్టి తనకు ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది. బట్ ద గవర్నమెంట్ విల్ ఆల్సో హ్యావ్ అ పొలిటికల్ ఐడియాలజీ. రెండు మ్యాచ్ అయితే బెస్ట్ ఆఫ్ ది వర్క్ అవుతుంది. కానీ మ్యాచ్ అవ్వనప్పుడు కూడా ది సివిల్ సర్వెంట్ షుడ్ రెస్పెక్ట్ డెమోక్రసీ అండ్ పీపుల్ ఓట్ చేశారు కాబట్టి, పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దిస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్గా ఉన్నా కూడా బెస్ట్ ఆఫ్ ది సర్వీస్ సివిల్ సర్వెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ దట్ సివిల్ సర్వెంట్ అనేవాడు పాలసీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి రాదర్ దెన్ పాలిటిక్స్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే సివిల్ సర్వెంట్ వర్క్ ఎప్పుడు ఫ్యూచర్లో తనకి ఏం వస్తుంది, తన వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి, అంటే ఫ్యూచర్లో ఏదైనా పొజిషన్ ఇస్తారా, లేకపోతే ఫ్యూచర్లో తనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఇస్తారా, లేకపోతే తనకు కావాల్సిన డిపార్ట్మెంట్ ఇస్తారా, ఇలాంటివన్నీ చూసుకోకుండా సొసైటీ ఫస్ట్ అప్రోచ్తో వెళ్ళాలి. సో హీ షుడ్ నాట్ బీ పార్షియల్ ఫర్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, ఈ పార్షియాలిటీని అవాయిడ్ చేయడం ఎలా, బికాస్ చాలామంది పార్షియాలిటీ చేయకూడదని అనుకుంటారు కానీ అది సబ్కాన్షియస్గా జరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం ఎలా? సో ఫస్ట్ ఏంటంటే అందరు స్టేక్ హోల్డర్స్ మీద మనం ఎప్పుడైతే ఒక పాలసీ తయారు చేస్తామో లేకపోతే ఏదైనా డెసిషన్ తీసుకుంటామో దాంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరి మీద పడే ఇంపాక్ట్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్కి ఇది మ్యాచ్ అవుతుందా చూసుకుంటే మన ఇంట్రెస్ట్ కన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ కాగ్నిటివ్ డెసిషన్స్. ఎమోషనల్గా ప్రిజుడీస్తో ఆర్ మనకి ఆల్రెడీ ఉన్న ఒక ఇమేజ్, ఒక గ్రూప్ మీదో లేకపోతే ఒక సర్టెన్ క్యాస్ట్ మీద ఉన్న ఇమేజ్తో వీ హ్యావ్ టు నాట్ టేక్ డెసిషన్స్. వీ షుడ్ టేక్ డెసిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాగ్నిషన్ అండ్ వీ షుడ్ బి లెస్ ఎమోషనల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ది పీర్ వెరిఫికేషన్. సో మన కొలీగ్స్తో, మన సబార్డినేట్స్తో, మన సుపీరియర్స్తో డిస్కస్ చేసి am I being partial anywhere అన్నది కనుక్కుని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో దట్ అప్పుడు మనము అన్కాన్షియస్లీ ఆర్ సబ్కాన్షియస్లీ పార్షియల్గా ఉన్నా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ఆబ్జెక్టివ్, నాట్ బీయింగ్ సబ్జెక్టివ్. ప్రిజుడీస్ ఉండకుండా ఫ్యాక్ట్స్, ఫిగర్స్తో డేటా డ్రివెన్ డెసిషన్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ సీకింగ్ పబ్లిక్ ఒపీనియన్. దిస్ ఇస్ ది బెస్ట్ ఫార్మ్. ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది పబ్లిక్ విల్ గివ్ యూ ది బెస్ట్ సపోర్ట్. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఓకే మనం ఇక్కడ పార్షియల్గా ఉన్నామని అనిపిస్తుంది ఆర్ మన పాలసీ అలా ఓరియంట్ అయ్యి ఉంది సో చేంజ్ చేసుకోవాలి. సో సీకింగ్ పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఆల్సో అ గుడ్ ఫార్మ్ టు అవాయిడ్ పార్షియాలిటీ. మిగతా వాల్యూస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.